తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లి తెలంగాణలో అన్ని హామీలు అమలు చేశామని అబద్దాలు చెబుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఏం హామీలు అమలు చేశావు నాయనా? ఇటీవల జరిగిన గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకులపై ప్రజలు తిరగబడ్డారు అని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాల హామీపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు, ఇచ్చింది కేవలం 16,000 ఉద్యోగాలే అని అసెంబ్లీలో తేలిపోయింది అన్నారు. ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఇంట్లో ఈగల మోత ఉంటే అది వదిలేసి కేరళకు వెళ్లి పల్లకీలు మోస్తున్నారు. ఇక్కడ హామీలు అమలు చేయలేకపోతే కేరళలో ఎలా చేస్తామని చెబుతున్నారు అంటూ హరీష్ రావు విమర్శించారు. కేరళకు పోయి నిన్న కేరళలో పోయి ఏమంటుండు? మేము మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేసినాం తెలంగాణలో, ఇక కేరళలో కూడా అమలు చేస్తామంటాం. ఏం చేసినావు ఆయన? ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇచ్చినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినావు, రైతు డిక్లరేషన్ అమలు చేసినావా, మహిళలకు మహాలక్ష్మి 2,500 ఇచ్చినావా, అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇచ్చినావా, రుణమాఫీ పూర్తి చేసినావా, 15,000 రైతు బంధు ఇచ్చినావా, తులం బంగారం ఇచ్చినవా, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చినవా, జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇచ్చే తెలివి కూడా లేపాయి నీకు. ఇంకా పోయి కేరళలో పోయి ఎంతో మాట్లాడుతుండు. ఇక కూట్ల రాయి తీయనుండట, ఏట్ల రాయి తీయడానికి పోయిందట. తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయలే గాని ఈయన ముఖానికి ఇంకేందో పోయి కేరళలో పోయి వచ్చిదాని ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. ఎట్లా ఉందంటే ఇంట్లో ఈగల మోత అంటే అదేంది కేరళ పోయి పల్లకీలు మోస్తున్నాడు. తెలంగాణలో ఏం జరుగుతుంది మనం చూస్తలేమా? తెలంగాణలో నిన్న అదేంది గ్రామ సభలైనవి. గ్రామ సభలల్లో అక్కజేలు తిరగబడ్డారు నీ అధికారుల మీద, నీ ఎమ్మెల్యేల మీద, నీ మంత్రుల మీద. ఏమైంది? 4,000 పింఛనని అవ్వా తాతలు గ్రామ సభల్లో నిలదీసిను నిన్ను. ఏమైంది మహాలక్ష్మి పైసలు అని చెప్పి అడుగుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఎప్పుడు ఇస్తావని పిల్లలు నిలదీస్తున్నారు. నీ 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అని గల్లా పట్టుకుని నిరుద్యోగ యువత ఇవాళ నిలదీస్తా ఉన్నది. మొన్న అసెంబ్లీలో తేలిపోయింది. ఇచ్చింది 16,000 ఉద్యోగాలే రేవంత్ రెడ్డి, చెప్పింది 2 లక్షలు కానీ ఇచ్చింది 16,000 అని మొన్న అసెంబ్లీలో మేము గట్టిగా నిలదీసి బయటకు తీసినాం లెక్క. 16,000 ఇచ్చిండు, మోసం చేసిండు రేవంత్ రెడ్డి అనే ముచ్చట ఇవాళ నిరుద్యోగ యువతకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇంట్లో ఈగల మోతుంటే కేరళ పోయిన పల్లకీలు మోస్తుంది. నీ ఇల్లే చక్కగా లేదు, ఇక్కడ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలై చేయలేదు. ఈయన పోయి కేరళలట ఏమో చేసినామంటుండు. పోదా కొడంగల్కి వస్తావరా? కొడంగల్ ఏ ఊరు కోదామా చెప్పు? 100% రుణమాఫీ అయిన ఊరు ఉందా కొడంగల్లో? ఏ ఊరు కోదామా రా రేవంత్ రెడ్డి? నీ కొడంగల్లో కూర్చొని మాట్లాడుతున్నా, నీ కొడంగల్కేలే మాట్లాడుతున్నా, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేను. ఏ ఊర్లో పోయినా, ఏ తండాలో పోయినా రుణమాఫీ కాని రైతులు బాధపడతా ఉన్నారు. నీ మాట నమ్మి 2 లక్షల మీద ఉన్న పైసలు కడితే